హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి వచ్చాను. ఏంటంటే క్లౌడ్ కిచెన్ గురించి చాలామంది అయితే మెసేజ్ చేశారండి. క్లౌడ్ కిచెన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి కావాలి, మీకు ఎలా రన్ అవుతుంది అనేసి చాలామంది అడిగారు. ఒక సిస్టర్ అయితే పర్సనల్గా కూడా కాల్ చేస్తుంటుంది, అప్పుడప్పుడు నా నెంబర్ తీసుకున్నారు. అందరికీ యూజ్ అవుతుందనేసి ఒక వీడియో తీద్దామనేసి నేనైతే వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. క్లౌడ్ కిచెన్ నేను స్టార్ట్ చేసి 1 ఇయర్ అయితే అవుతుందండి. 1 ఇయర్ 8 మంత్స్ అలా అవుతుంది. మామూలుగా ఆర్డర్స్ అయితే బాగానే వస్తాయి. అంటే మేము ఉండే ఏరియాని బట్టి మాకు ఆర్డర్స్ వస్తాయి. మనం ఉండే ఏరియాని బట్టి మనకు ఆర్డర్స్ వస్తాయండి. సుష్మా నుంచి నేనైతే హైత్ నగర్లో ఉంటాను. ఇది మొత్తం లేబర్ ఏరియా కాబట్టి అంతగానం అయితే ఏం రావండి ఆర్డర్స్. మామూలుగా డైలీ ఒక 6 ఆర్ 7 5 అంతే, అంతకంటే ఎక్కువైతే రావండి. మీరుండే ఏరియాని బట్టి మీకైతే ఆర్డర్స్ కూడా ఎక్కువ రావచ్చు. దాని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఇప్పుడు నేను దానికి ఏమేమి కావాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది అయితే చూపిస్తాను. ఎలా చేయాలనేది అయితే ఈ వీడియోలో ఏం చెప్పనండి. ఏమేమి కావాలనేది అయితే నేనైతే మొత్తం చెప్తాను. మనకైతే ముందుగా కావాల్సింది ఫుడ్ లైసెన్స్ అండి. మనం క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మనకు ఫుడ్ లైసెన్స్ కావాలి. ఫుడ్ లైసెన్స్కి అప్లై చేయాలంటే మనం ముందుగానే మన క్లౌడ్ కిచెన్కి ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ నేమ్ని బట్టి మనము క్లౌడ్ కిచెన్కి సంబంధించిన నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ నేమ్తో మనమైతే ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. ఫుడ్ లైసెన్స్ అప్లై చేసుకున్నాక అది రావడానికి నాకైతే 1 వీక్ అయితే పట్టిందండి. నేను గూగుల్లో చూసుకునే మా బ్రదర్ తెలిసిన అతను రూమ్ పక్కన చేసిచ్చాడు. యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ మనకి ఫుడ్ లైసెన్స్ అప్లై చేసి నాకైతే ఇచ్చాడండి. అది రావడానికైతే నాకు 1 వీక్ అలా టైం పట్టింది. కొంచెం మిస్టేక్ చేశాను. అంటే ఫస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోకుండానే డైరెక్ట్ అయితే మనము చేసేసాము. అందుకు మళ్ళీ రిజెక్ట్ అయింది. మళ్ళీ దాన్ని చేయడం కోసం నేమ్ సెలెక్ట్ చేసుకొని నేను మళ్ళీ చేస్తే అప్పుడు 1 వీక్ పట్టిందండి. 1 వీక్ తర్వాతకి నాకు వచ్చింది. 1 వీక్ తర్వాతకి నాకు ఫుడ్ లైసెన్స్ వచ్చాక నేను మెనూ కార్డ్ ప్రిపేర్ చేసుకున్నానండి. మెనూ కార్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏమేమి ఐటమ్స్ చేసుకుంటాము అనేది మనం ముందే రాసి పెట్టుకోవాలి. మన మెనూ కార్డ్ ప్రిపరేషన్ కోసం మనం ఎన్ని ఐటమ్స్ పెట్టాలనుకుంటున్నాం అనేది కూడా మొత్తం రాసి క్లియర్గా మనం ఒక నోట్బుక్లో అయితే చేసి పెట్టుకోవాలండి. దాన్ని బట్టి మనము ఎంత అమౌంట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనము తర్వాత ఆలోచించవచ్చు. మనం ఫస్ట్ ఐటమ్స్ అయితే చేసుకోవాలండి. ఎన్ని ఐటమ్స్, ఎన్ని పెట్టాలనుకుంటున్నాము, ఎంత క్వాంటిటీ పెట్టాలనుకుంటున్నాము అనేది మనం పెట్టుకుంటే సరిపోతుంది. వాటిని ఒకసారి మనం ఇంట్లో కూడా ట్రై చేయాలండి. అంటే ఎంత టైం పడుతుంది, మనం చేయడానికి ఎంత టైం పడుతుంది, అలాగే టేస్ట్ ఎలా వస్తుంది. ఒక్క 500 ml బాక్స్ కావాలంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది ఒకసారి అయితే ఇంట్లోనే చేసి చూసుకోవాలి. అలా చేసుకుంటే మనకు ప్రాక్టీస్గా ఉంటుంది. మనకు ఫుడ్ లైసెన్స్కి అప్లై చేశాక మెనూ కార్డ్ ప్రిపేర్ చేసుకొని అది వచ్చేలోపు 1 వీక్ టైం పడుతుంది కాబట్టి ఆ 1 వీక్లో మనం ఇంట్లో అన్నీ రెడీ చేసుకొని వాటిని ఫొటోస్ తీసుకోవాలండి. ఫొటోస్ మనము జొమాటోలో అండ్ స్విగ్గీలో టైప్ అయినప్పుడు మనకు దాన్ని ఫొటోస్ అప్లోడ్ చేయమని అడుగుతారు. అప్పుడు మనకు యూజ్ అవుతుంది. మనం చేసి మంచి డెకరేషన్ చేసి వీడియో తీసుకొని మనము పెట్టుకున్నామనుకో, ఫొటోస్ తీసుకొని పెట్టుకుంటే అవి అప్పుడు యూజ్ అవుతాయండి. మనకు మెనూ కార్డ్ ప్రిపేర్ అయిపోయింది, అది ఫుడ్ లైసెన్స్ వచ్చింది. ఈ రెండు ఉంటే మనము స్విగ్గీ అండ్ జొమాటోలో టైఅప్ అవ్వచ్చు. ఈ రెండింటితో మనం టైఅప్ అవ్వచ్చు. వాళ్ళతో టైఅప్ అవ్వాలంటే మనం జొమాటో ప్లాట్ఫామ్ మనం యూస్ చేసుకుంటున్నాం కాబట్టి మనం వాళ్ళకి కొంచెం ఛార్జ్ పే చేయాలండి. ఫీజ్ పే చేయాలి. దానికి మనం 1700 అయితే పెట్టాలి. అది ఒకసారైనా పెట్టుకోవచ్చు, డైరెక్ట్ మనం ఆన్బోర్డింగ్ అయ్యేటప్పుడైనా ఇవ్వచ్చు. లేకపోతే వీక్లీ మనకు వచ్చే ఆర్డర్స్ నుంచి కొంచెం వాళ్ళు కట్ చేసుకుంటారండి. వాళ్ళకి 1700 కంప్లీట్ అయ్యే వరకు మన దాంట్లో నుంచి కట్ చేసుకుంటారు. అది అలానైనా వేసుకోవచ్చు. నేనైతే ఆర్డర్స్ తోటే చేశానండి. డైరెక్ట్గా నేనైతే ఏం పెట్టలేదు. డైరెక్ట్గా 1700 ఏం పే చేయలేదు. జస్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు మనకు వచ్చిన అమౌంట్ని బట్టి వీక్లీ వాళ్ళు కట్ చేసుకున్నాక మనకు 1700 కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ వీక్ నుంచి మనకైతే మనకు వచ్చిన ఆర్డర్ అమౌంట్ ఎంత తక్కువైనా సరే 50 రూపీస్ ఉన్నా సరే బుధవారం రోజు మన అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయి. అలా ఉంటుంది. మనం 1700 పే చేయాలి. అది మీ ఇష్టం అండి. ముందుగా పే చేసినా ఏం లేదు, ఆర్డర్స్తో పే చేసినా ఏం లేదు. అది మన ఇష్టంతో ఉన్నదండి. నేనైతే అలానే చేశాను. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైఅప్ అయ్యాక జొమాటో వాళ్ళు మన దాన్ని వెరిఫికేషన్ చేస్తారు. దానికోసం ఒక 2-3 డేస్ అయితే టైం పడుతుందండి. లైవ్లో చూపించడానికి కోసం మన కిచెన్ వేరే వాళ్ళకి చూపించడానికి వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని అన్నీ చేసుకొని మనకు ఒక ఫోన్ కాల్ చేస్తారు.
ఫోన్ కాల్ చేసినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడి మనం అన్ని వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేస్తే వాళ్ళు మన ఐటమ్స్ అన్నీ లైవ్లో పెట్టేస్తారండి. అప్పుడు మనకు ఆర్డర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మన చేతిలోనే ఉంటుంది. మనం పెట్టే ఫొటోస్ అట్రాక్టివ్గా ఉంటే కొంచెం తొందరగా ఆర్డర్స్ వస్తాయి. మామూలుగా ఏదో అలా చేసి పెట్టాము అంటే అలా అయితే రావండి. ఎందుకంటే ఎలా ఉంటుందో టేస్ట్ వాళ్ళకి తెలియదు కదా. మనం పెట్టే ఫోటో మీదనే మనకు ఆర్డర్స్ అయితే వస్తాయి. నేనైతే మంచిగా ఒక డీమార్ట్లో ఒక గ్రీన్ కలర్ ప్లేట్ తెచ్చుకున్నానండి. మొత్తం ఏం చేసినా అందులో పెట్టి కొంచెం డెకరేటివ్గా చేసి నేను ఫొటోస్ అయితే అప్లోడ్ చేశాను. నాకు ఒక 2-3 డేస్ అయితే రాలేదండి. నెక్స్ట్ ఒక 4th డే నుంచి ఆర్డర్స్ మంచిగానే వచ్చాయి. మంచిగా అంటే బాగా అయితే ఏం రాలేదు, జస్ట్ 3-4 అలా వచ్చాయి. కానీ రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఫుడ్ నచ్చి మళ్ళీ రిపీటెడ్గా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అలా చేసుకున్నారండి. అందుకే ఫస్ట్ మనకు ఆర్డర్స్ ఎక్కువ రావాలంటే క్వాలిటీ ఇంపార్టెంట్ అండ్ అలాగే క్వాంటిటీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ అలాగే ఫొటోస్ కూడా అప్లోడ్ చేసే ఫొటోస్ కూడా మంచిగా అట్రాక్టివ్ కూడా ఉండాలండి. అలా ఉంటేనే మనకు వచ్చేస్తాయి. ఈ 3 ఇంపార్టెంట్. మనం అన్నీ తెచ్చుకొని టైఅప్ అయ్యాక మనం ఆర్డర్స్ వస్తున్నాయి, మనం ఎలా ప్యాక్ చేయాలి? మనకు ప్యాకింగ్ మెటీరియల్స్ కావాలి. అంటే మనము స్టోర్కి వెళ్ళి ప్యాకింగ్ మెటీరియల్స్ తీసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఒక 1000 రూపాయలు తెచ్చుకున్నానండి. 1000 రూపీస్ వరకు మెటీరియల్ తెచ్చుకున్నాను. మళ్ళీ ఆర్డర్స్ పడి అవి అయిపోయాక మళ్ళీ వెళ్ళి తెచ్చుకున్నాను. ఒకేసారి ఇంత తెచ్చి పెట్టుకోకండి. ఎందుకంటే ఆర్డర్స్ని వచ్చేదాన్ని బట్టి తెచ్చుకుంటే బెటరు. ఆర్డర్స్ తక్కువ పడితే మెటీరియల్ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది కదా. అందుకోసం కొంచెం ఒక 1000-1500 లోపు మనం తెచ్చి పెట్టుకుంటే మనకు సేఫ్ అయిపోతుంది. మనకు ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి మనకు ఆ మెటీరియల్ కూడా సరిపోతుంది. ఒకవేళ మంచిగా వచ్చే ఆర్డర్స్ అనుకుంటే మళ్ళీ వెళ్ళి కొంచెం మెటీరియల్ ఉందనగానే మళ్ళీ కొంచెం వెళ్ళి తెచ్చుకున్నా సరిపోతుంది. లేదా మనకి ఇందులో హైపర్ ప్యూర్ అని ఉంటుందండి, అందులో ఆర్డర్ పెట్టుకున్నా సరే మనకైతే వాళ్ళే వచ్చి ఇచ్చేస్తారు. మనం ఈరోజు ఆర్డర్ పెట్టుకుంటే రేపు మార్నింగ్ వచ్చి మనకైతే మెటీరియల్ అయితే ఇస్తారండి. నేనైతే బయటనే తెచ్చుకున్నాను. ఒక్కసారి లేకపోతే బయటికి వెళ్ళే అవకాశం లేకుంటే ఒకసారి అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి. మనం ఆర్డర్స్ చేయాలంటే టైం కూడా ఇంపార్టెంట్ అండి. టేస్ట్తో పాటు టైంకి అయితే ఇవ్వాలి. టైంకి ఇస్తేనే వీళ్ళు తొందరగా ఇస్తున్నారనేసి వాళ్ళు మనకి ఆర్డర్స్ ఎక్కువ ఇస్తుంటారు. రిపీటెడ్ కస్టమర్స్ అయితే చాలామంది ఉన్నారండి నాకు. నేను ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా, మీకు ఏమైనా కావాలి ఫుడ్ లైసెన్స్ కావాలనుకుంటే కూడా నాకు కామెంట్ చేయండి. లేదు మీరు ఎలా చేశారు కొంచెం ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు దాని గురించి నన్ను అడిగితే మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే నేను చేస్తానండి. నెక్స్ట్ నేను మెనూ కార్డ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను. అండ్ అలాగే నా నేను అప్లోడ్ చేసిన మెనూ ఎంత ఉంది ఏంటి అనేది కూడా చూపించుకుంటాను. మనం తొందరగా ఆర్డర్స్ రావాలంటే మనకు ఎన్ని ఐటమ్స్ ఉండాలనేది అన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఏ డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంతేనండి. నెక్స్ట్ వీడియో ఏం కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి వీడియో అప్లోడ్ చేస్తాను. లేదా నెక్స్ట్ నేను మెనూ కార్డ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియో నేను చేస్తానండి. ఎంత క్వాంటిటీ పెట్టుకున్నాను, క్వాంటిటీకి ఎంత అమౌంట్ అయ్యింది, అమౌంట్ ఎంత పెట్టాను అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అంతేనండి వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇంతసేపు స్కిప్ చేయకుండా వీడియో చూసిన వారందరికీ థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీకే డౌట్ ఉన్నా కూడా క్లౌడ్ కిచెన్ గురించి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను. కావాలనుకునే వారైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.